ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నాడు హవి బాబు? ఏం చేస్తున్నాడు? కార్ షాప్ పెట్టావా? మరి ఏం చేస్తున్నావు? ఎందుకున్నాయి ఎన్ని కార్లు నీ దగ్గర? చెప్పు. దీనిలో పెట్టడానికి ఉన్నాయా? ఫ్లిప్కార్ట్ నుంచి రివ్యూ కోసమని కార్స్ అవన్నీ ఆర్డర్ చేసాము. టైం ఇప్పుడు 10:30 అయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. మా అత్తయ్య ఇక్కడ కూర్చొని ఉన్నారు. కూర వండుతారు ఈరోజు. మా అత్తయ్యతోనే వంట చేయబోతున్నాము. అందుకోసమే లైవ్ ఫిష్ అయితే వెతికి 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 తీసుకొచ్చారు. 5 kgs అంట. ఏంటయ్యా? మళ్ళీ చెప్పు. ఇద్దరు నవ్వారు. అందుకే చేపిస్తున్నాను అన్న. అందుకే మా అత్తయ్య కూడా కూర్చున్నారు ఈరోజు చేస్తానని చెప్పి. ఇప్పుడు నేను చేశాను అనుకోండి, అందరు తినాలి కదా. సో వాళ్ళ జాగ్రత్త కోసమే నేను జాగ్రత్తగా పక్కకు తల్లుకున్నా. సో ఫిష్ అయితే ఇప్పుడు చేసేద్దాం. ఇంతకీ సండే కదా, మీరేం స్పెషల్స్ చేసుకున్నారో చెప్పడం మర్చిపోవద్దు. బియ్యం అయితే కడిగి పక్కన పెట్టా. స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా కొరియర్స్ అయితే 9 కొరియర్స్ వచ్చున్నాయి. ఇవన్నీ రివ్యూస్ చేయాలి ఫ్లిప్కార్ట్ నుంచి. సో వాళ్ళైతే గోల్ గోల్గా ఆడుతున్నారు అనమాట. ఏంటి కార్లా అమ్ముతున్నావా? షాపా మీది? కార్ల షాపా అంట. కార్లోయ్ కార్లోయ్. కార్ ఎంత? ఒకటి 10 రూపాయలేనా? వెరీ చీప్, తీసుకుంటా. కార్ 10 రూపీస్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేశారంట. మొత్తం లైవ్ ఇచ్చి తీసుకొచ్చారు. ఇవి క్లీన్ చేయించుకొని తెచ్చారు, కానీ మళ్ళీ మనం ఇంకోసారి క్లీన్ చేసుకుంటే బాగుంటది. అందుకనే క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు కంట్లో గుడ్లు బీగుతున్నారు. రాత్రి ఫస్ట్ టైం గుడ్లు బీగుతున్నారు. దేవుడా ఇంత దగ్గర ఉన్నా. సరే బాయ్. ఎలా చెప్తావు చెప్పు. చెప్పే మాటలు రావా నీకు? అమ్మో అమ్మో నాయను యాషాలు పెద్ద కొంచెం అంతే. మీరు ఎలాగే ఉంచారు. నువ్వెందుకు అడ్డంగా తీయాలి? ఉప్పు కారం పసుపు. సో ఆల్రెడీ ముక్కలు కడిగేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసారు. ఇంక ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాము. అల్లం పేస్ట్ వేసిన తర్వాత దీనిలోకి మనం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ ఒకటి అయితే అత్తయ్య తలలు తోకలు వేరుగా సపరేట్గా ఉండి స్టవ్ మీద అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను మా అత్తయ్య ఆధ్వర్యంలో కలుపుతున్నాను అన్నమాట. సో సరిపోయిద్ద కారం. సో కారం అయితే మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకుంటే సరిపోయిద్ది. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి. అండ్ దీనిలోనే మనం ఇప్పుడు ఆయిల్ కూడా పోసుకోవాలి. మా అత్తయ్య అయితే ఆయిల్లోనే కూర ఉడికిద్ది. మీకు తెలుసు కదా మా అత్తయ్య ఎలాగ ఆయిల్ వాడతారో. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉప్పు వేయలేదు నిజంగానే. అయ్యో ఉప్పు వేయలేదు, అందుకే నుంచోమన్నాను వీళ్ళిద్దరిని. మా ఆయన అసలు వీడియో తీయద్దంటే మా అత్తయ్య ఏడే నుంచొని మా ఆయన ఫోన్ ఇచ్చారు. ఉప్పు సరిపోయింది అనుకుంటున్నా. ఫస్ట్ ఇది కలపాలంట. కాకపోతే ఇది కలపడం మాత్రం నాకు రాదు. ఏంటో చేస్తాను అనమాట. అలా తిరగట్లా. ఎప్పటికోకప్పటికి నేను చికెన్ బిర్యానీలో ప్రో అయినట్టు ఫిష్ కర్రీలో కూడా ప్రో అవుతాను. కొన్ని ముక్కలేమో ఫిష్ ఫ్రై కోసం ఎయిర్ ఫ్రైర్ ఇవాళ వాడదామని చెప్పి పక్కన పెట్టాము. చూడాలి ఇంకా ఎలాగొస్తాయో. అదైతే మా ఆయన గారు అంట. మేమైతే అసలు ఏం చేయం, చూస్తాం. సో ఇప్పుడు ఇదైతే మిక్స్ అయిపోయింది కదా. అదేం చేస్తారు? కారులు తీసుకెళ్ళి కింద పడేసిన కూడా తెలియదు ఆయన. సో ఇప్పుడు దీనిలో వెళ్తాయి లేకుండా. అదే అంటున్నా, రెట్టిచ్చావు మరి టెన్షన్ పెట్టడానికి. చింతపండు పులుసు పోసుకోవాలి. ఇది కూడా ఒక పక్కన చూడండి ఎలా పొంగుతుందో. సో ఇది కూడా అంతా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 40 minutes అట్లా సిమ్లో కానీ వండుకున్నామంటే ముక్క అయితే చాలా బాగా వచ్చింది. సో ఇదన్నమాట సంగతి. ఫిష్ కర్రీ ఆల్రెడీ చాలాసార్లు రెసిపీ పెట్టాం కాబట్టి ఇలా అయితే సండే జరుగుతుంది. మా అత్తయ్య 3 నెలలు ఇంకా అవ్వలేదు. ఈరోజు అయితే చేపల కూర తినబోతున్నారు. కాలు దొరకొచ్చిద్దాం మరేమో తెలీదు, తినాలనిపిస్తుందంట. చూడాలి ఈరోజు ఏమైద్దా, దొరకొచ్చిద్దా, లేకపోతే సెట్ అయిపోయిద్దా చూడాలి.
సండే రోజు నిన్న వీడియో ఏం తీయలేదు కాబట్టి ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాను. ఇంతకీ తిన్న తర్వాత దొరద వచ్చిందా రాలేదా, టేస్ట్ ఎలా వచ్చిందా తెలుసుకోవాలనుకుంటే రేపటి వీడియో అసలు మిస్ అవుతుంది. బాయ్.